హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. శనగపిండి లేకుండా పుట్నాల పప్పుతోటి క్రిస్పీగా కారపూసను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఎంతో క్రిస్పీగా రుచిగా ఉండే ఈ కారపూసను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోవాలి. నేను మెజర్మెంట్ కప్లోని హాఫ్ కప్తో తీసుకుంటున్నానండి. మీరు అన్నిటికీ ఒకే కప్పును ఉపయోగించండి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వాము, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. ఈ కారపూస కమ్మగానే ఉంటుందండి. మీరు కారం ఎక్కువగా తినేవారైతే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అలాగే పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని వీటన్నిటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసుకుని అందులోకి జల్లెండ పెట్టుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకుని జల్లించుకోవాలి. కారపూసకి ఉపయోగించే ప్లేట్ హోల్స్ అనేవి సన్నగా ఉంటాయి కదండి. పిండి ఈజీగా డ్రాప్ అవ్వాలంటే ఉండలు లేకుండా ఉండాలి. అందుకని జల్లించుకుని తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లోకి జల్లెండ పెట్టుకుని 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. తడి బియ్యం పిండి అయినా పర్వాలేదండి, పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు. నేనైతే మార్కెట్ నుండి తీసుకొచ్చిన పొడి బియ్యం పిండినే ఉపయోగిస్తున్నాను. బియ్యం పిండిని కూడా జల్లించుకున్న తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి. కారపూస క్రిస్పీగా రావడం కోసం వేడి నెయ్యిని కానీ నూనెని కానీ వేస్తూ ఉంటాం కదండి. కానీ ఈ పిండిలోకి నెయ్యి నూనె అవసరం లేదు. వేడిగా ఉండే నీళ్లను వేసుకుంటే కారపూస క్రిస్పీగా వస్తుంది. 2.5 కప్పుల వరకు నీళ్లు పడతాయండి. ఒక్కొక్క పిండి క్వాలిటీకి నీరు ఒక్కొక్క రకంగా పడుతుంది కాబట్టి మొత్తం నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. అలాగే పిండి అంతా కూడా వేడి నీటి వలన వేడిగా ఉంటుందండి. చేతులతో కాకుండా ఇలా గరిటతో కలుపుకుని చల్లారే వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. వేడి నీటిని వేసుకుని కలుపుకున్నాం కదండి. పిండి మధ్యలో ఆవిరి ఏర్పడి కలుపుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా పిండి ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని కూడా చల్లారిన తర్వాత చేతులతోనే ముద్దలా చేసుకోవాలి. అవసరమైతే నార్మల్ వాటర్ని వేసుకుని కూడా కలుపుకోవచ్చు. పిండిని చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే కారపూస ఈజీగా ఆయిల్లో డ్రాప్ అవుతుంది. కారపూసను ప్రిపేర్ చేయడం కోసం ఇటువంటి చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుని జంతికలు గొట్టానికి ఫిక్స్ చేసుకోవాలి. ఈ మురికిల మిషన్ లోపల కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. తర్వాత జంతికలు గొట్టానికి సరిపడే పిండిని పెట్టుకుని మూత కూడా పెట్టుకుని ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కారపూసను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని కారపూసను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి. కారపూస ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. కారపూసను ఎప్పుడు ఫ్రై చేసుకున్నా కూడా స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒత్తుకోవాలండి. లేదంటే ఆయిల్ పైకి పొంగి చేతులకు ఆవిరి తగులుతుందండి. కనుక స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొంచెం స్పీడ్గా ఒత్తుకోవాలి. నూనెలో పిండి చుట్టూ ఉన్న బుడగలు తగ్గిపోయినట్లయితే ఒకవైపు ఫ్రై అయినట్లేనండి. రెండో వైపు కూడా తిప్పుకుని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత క్రిస్పీగా కారపూస వస్తుంది. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి 12 వరకు చుట్టల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంచుమించుగా 1/2 kg వరకు కూడా కారపూస వస్తుంది. ఈసారి సింపుల్గా స్నాక్ ప్రిపేర్ చేయాలంటే ఇలా పుట్నాల పప్పుతోటి కారపూసని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.